విఫలమైంది. ఈవీఎం మొరాయింపుతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పదుల సంఖ్యలోని కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు ఓటింగ్ జరిగింది. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఈసీ వైఫల్యంతో ఓటర్లు నానా ఇబ్బందులు పడ్డారు. అయినా తమ హక్కును వినియోగించుకునేందుకు సహనంతో లైన్లలో వేచి ఉన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం పదుల సంఖ్యలోని కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు ఓటింగ్ కొనసాగింది. వాస్తవానికి ఏజెన్సీ ప్రాంతం మినహా రాష్ట్రంలో పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే. ఆ సమయంలోపు వచ్చి లైన్లో నిల్చున్న వారు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అయితే పలు కేంద్రాల్లో ఎన్నికల యంత్రాలు మొరాయించడంతో పాటు పోలింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. అధికారులు వీటిని సరిచేసినా కొన్ని చోట్ల మళ్లీ ఇబ్బంది పెట్టడంతో పోలింగ్ ను ఆపేసి కొత్త యంత్రాలను అమర్చాల్సి వచ్చింది. మరోవైపు ఎండవేడి కూడా ఎక్కువగా ఉండడంతో కొందరు ఓటర్లు తిరిగి వెళ్లిపోయారు. వీరంతా ఓటు వేసేందుకు సాయంత్రానికి తిరిగి పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. 6 గంటల్లోపు వచ్చిన వారందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది ప్రకటించడంతో రాత్రి 10 గంటల సమయంలో 256 కేంద్రాల్లో ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాత్రి 10:30 గంటల వరకు 139 కేంద్రాలు, 11 గంటల వరకు 70 కేంద్రాలు, 11:30 గంటల తర్వాత 49 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. అర్ధరాత్రి 12 గంటలు దాటాక కూడా 23 కేంద్రాల్లో కొనసాగింది. రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షించిన గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి క్రిస్టియన్పేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని 34వ పోలింగ్ బూత్ లో రాత్రి 11 గంటలకు ముగిసింది. అయితే ఇక్కడే ఉన్న 37వ పోలింగ్ బూత్ లో మాత్రం ఓటర్లు అప్పటికీ క్యూలో ఉండడంతో అందరూ ఓటేయడానికి అర్ధరాత్రి దాటింది. గుంటూరు జిల్లా తెనాలిపట్నంలోని నందులపేటలో 117వ పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మొరాయించడంతో వాటిని సరిచేసి అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగించారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరులోని 168వ నెంబర్ పోలింగ్ బూత్ లో అర్ధరాత్రి 11:30 గంటలు దాటినా పోలింగ్ కొనసాగుతూనే ఉంది. నెల్లూరుతో పాటు కృష్ణా జిల్లాలోని గుడివాడ, మైలవరం నియోజకవర్గాల్లోనూ రాత్రి 11 గంటలు దాటినా పోలింగ్ కొనసాగింది. ఇక విజయనగరం జిల్లాలో రాత్రి 9 గంటలు దాటిన తర్వాత కూడా పోసుపాటి రేగ మండలంలోని తిప్పలవలస, కొత్త కొప్పెర్ల, వెంపడం పంచాయతీ, తాళ్లపేట గ్రామాల్లో పోలింగ్ నిర్వహించారు. తిప్పలవలసలో 125వ నెంబర్ పోలింగ్ బూత్ లో చాలా సార్లు ఈవీఎం మార్చాల్సి వచ్చింది. మధ్యాహ్నం 1 గంటకు సుమారు 20 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తర్వాత 300 ఓట్లు పోలయ్యాక మళ్లీ పరికరాలు మొరాయించడంతో అధికారులు వాటిని సరిచేసి పోలింగ్ కు అనుమతిచ్చారు. దీంతో ఇక్కడ అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇచ్చాపురం నియోజకవర్గంలో బోరగాం, రత్తకన్న, తేలుకుంచి గ్రామాల్లో రాత్రి 10 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. రండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదని ఓటర్లను ఆహ్వానించిన ఈసీ వారికి చుక్కలు చూపించింది. బూతుల వద్ద తూతూ మంత్రంగా ఒక టెంట్ వేశారు. అది 30 నుంచి 40 మందికి నీడనివ్వలేదు. క్యూలో మిగిలిన వారంతా ఎండకు మాడిపోయారు. చాలా చోట్ల వరుసలో నిల్చున్న ఓటర్లకు మంచినీళ్లు అందించలేకపోయారు. వృద్ధులు కూర్చునేందుకు కుర్చీల ఏర్పాట్లోనూ ఈసీ విఫలమైంది. పురుషులు, మహిళలకు వేరువేరు లైన్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అవి కనిపించలేదు. వృద్ధులు, పిల్ల తల్లులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూ ఊసేలేదు. సాటివారు దయతలిచి వారిని నేరుగా అనుమతించడమే తప్ప ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేయనేలేదు. అధికారులను మార్చడంలో ఉన్న శ్రద్ధ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడంలో కనిపించలేదు. పార్టీల ఫిర్యాదులను పట్టించుకోవడంపై కనబరిచిన ఆసక్తి ఓటర్ల కష్టాలను తీర్చడంపై ప్రదర్శించలేదు. ప్రజాస్వామ్య పండుగ అయిన సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఓటర్లతో చీచీ అనిపించుకుంది. సరైన ప్రణాళిక లేకపోవడంతో పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టారు ఓటర్లు.
దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని విధంగా అనేక బూత్లలో అర్ధరాత్రి వరకు పోలింగ్ నిర్వహించి పరమ చెత్త రికార్డును సొంతం చేసుకుంది ఎన్నికల సంఘం. గురువారం పోలింగ్ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి చివరి దాకా ఓటర్లకు చుక్కలు చూపించింది. వారి సహనానికి పరీక్ష పెట్టింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశంలో ఎక్కడైనా గొడవలు జరిగితే 1-2 చోట్ల పోలింగ్ జాప్యం అయ్యేది. కానీ అసాధారణంగా సాయంత్రం 6 గంటల తర్వాత 6,000కు పైగా కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. 9 గంటల 15 నిమిషాల తర్వాత 726 చోట్ల, 10 గంటల తర్వాత 252 పోలింగ్ బూత్లలో, 11:30 గంటల తర్వాత 49 పోలింగ్ బూత్లలో ఓటర్లు పడిగాపులు కాయాల్సి వచ్చింది. వాస్తవానికి ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కావాలి. అంతకు గంటన్నర ముందే మాక్ పోలింగ్ పూర్తి చేసి సరిగ్గా 7ంటికి ఓటర్లకు తలుపులు తెరవాలి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వందలాది పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7ంటికి పోలింగ్ మొదలు కాలేదు. ఉదయం 10 గంటలకు కూడా 800 ఈవీఎంలు పనిచేయలేదు. విజయవాడ నగరంలోని కొన్ని బూత్లలో 12:30 తర్వాత కూడా పోలింగ్ ప్రారంభం కాలేదు. విశాఖలోనూ అదే పరిస్థితి. గుంటూరు జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు కొన్ని చోట్ల పోలింగ్ ప్రారంభం కాలేదంటే ఈసీ ఏ స్థాయిలో ఫ్లాప్ అయిందో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయాలను టీవీ ఛానళ్లు ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉన్నాయి. కానీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దీనిని తేలిగ్గా తీసుకున్నారు. దాదాపు 94,000 ఈవీఎంలలో ఆ మాత్రం మొరాయించడం పెద్ద విషయమేం కాదన్నట్లు మాట్లాడారు. ఈవీఎంల మొరాయింపు ఒక్కసారితో ఆగిపోలేదు. కాసేపు పనిచేయడం మళ్లీ ఆగిపోవడం, చాలా చోట ఇదో అంతులేని కథలా సాగింది. విజయవాడ నగరంలో ఓటు వేయడానికి 2 గంటల నుంచి 4:30 గంటల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. రాష్ట్రంలో మరికొన్ని చోట్ల ఉదయం 7 గంటల 15 నిమిషాలకు క్యూలో నిల్చున్న వారు మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా అక్కడే ఉన్నారు. మహిళలు, వృద్ధులు తీవ్ర అగచాట్లు పడ్డారు. ఈ ఓటుపాట్లకు రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది వృద్ధుల ప్రాణాలు బలైపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదే కాదు, పోలింగ్ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వకపోవడం కూడా ఈవీఎం కష్టాలకు కారణమని భావిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాక్ పోలింగ్ నిర్వహించి సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. అలా చేయకుండా అత్యధిక ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను నేరుగా చేతికి ఇచ్చేశారు. మాక్ పోలింగ్ సమయంలో అవి సెట్ కాక చాలా చోట్ల మధ్యాహ్నం వరకు సిబ్బంది ఇబ్బంది పడ్డారు. విజయవాడలోని ప్రసాదంపాడులో ఉదయం 5:30 గంటలకే మాక్ ఓటింగ్ ప్రారంభం కావలసి ఉన్న 7:30 గంటలకు కూడా మొదలు కాలేదు. ఇక పోలింగ్ ప్రారంభమైన 5 నిమిషాలకే ఈవీఎంలు మొరాయించడంతో దాని స్థానంలో మరోటి పెట్టేందుకు 2:30 గంటలు పట్టింది. మొరాయించే ఈవీఎంలను సరిచేసేందుకు నిపుణులున్నట్లు చెప్పినా వారు కూడా వాటిని సత్వరం చక్కదిద్దలేకపోయారు. నిపుణులకు సమాచారం ఇచ్చి వారు వచ్చి మరమ్మతులు చేసేసరికి గంటలు గడిచిపోయాయి. దీంతో బయట ఓటర్ క్యూలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఒక్కో పోలింగ్ బూత్ లో 1000 నుంచి 16 మంది ఓటర్లను కేటాయించడం ఈసీ అనాలోచిత చర్యకు మరో నిదర్శనం. పోలింగ్ ఆలస్యానికి ఇది కూడా కారణమైంది. సౌకర్యాల లేమిపై ఓటర్ నిరసన చీఫ్ సెక్రటరీని తాకింది. విజయవాడలోని పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన బూత్ లో ఓటేసేందుకు వెళ్లిన సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఓటర్లు నిలదీశారు. కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించలేకపోయారని ప్రశ్నించారు. వారి నిరసనతో కంగుతిన్న సిఎస్ వారికి నచ్చజెప్పి ఓటేసి వెళ్లిపోయారు. ఇన్ని ఇక్కట్లు, ఇబ్బందులు ఉన్నా దాదాపు 80% పోలింగ్ నమోదైంది. అంటే ఈసీ ఓడిపోయింది, ఓటర్ గెలిచాడు. పోలింగ్ ఒక దశ దాటి కూడా కొనసాగే పరిస్థితి వస్తే మరుసటి రోజు కొనసాగించేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. దీనిపై ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకోవచ్చు. చాలా చోట్ల పోలింగ్ ముగిసేందుకు అర్ధరాత్రి కావచ్చుననే సంకేతాలు మధ్యాహ్నమే కనిపించాయి. దీనిపై చంద్రబాబు ఢిల్లీలోని ఈసీ అధికారులను సంప్రదించారు. రాత్రి పొద్దుపోయేదాకా పోలింగ్ జరిగితే ఓటర్లు ఇబ్బంది పడతారు, వృద్ధులు, మహిళలు వెనక్కు వెళ్లిపోతారు. ఆయా కేంద్రాల్లో పోలింగ్ ను శుక్రవారం కొనసాగించండి అని ఫోన్లో కోరారు. అయినా ఈసీ పట్టించుకోలేదు. దీని ఫలితమే అనేక కేంద్రాల్లో అర్ధరాత్రి దాకా పోలింగ్. దీంతో చాలా మంది ఓటేయకుండానే వెనుదిరిగారు.
నిష్పాక్షికంగా ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలు నిర్వహించడం ప్రధాన ఎన్నికల కమిషన్ బాధ్యత. అయితే ఈసారి ఈసీ అసలు పని వదిలేసి బదిలీల పేరిట హడావుడి సృష్టించడానికి తమకు అనుకూలమైన ఫిర్యాదులపై స్పందించడంపైనే దృష్టి సారించిందనే ఆరోపణలు ఉన్నాయి. సీఈఓ సిసోడియా చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారంటూ బదిలీ చేసిన సీఈసీ ఆ స్థానంలో ద్వివేదిని నియమించింది. షెడ్యూల్ రాకముందే శ్రీకాకుళం కలెక్టర్ను ఈసీ బదిలీ చేసింది. ఆ తర్వాత కడప, శ్రీకాకుళం ఎస్పీలను నెగా చీఫ్ ను పక్కన పెట్టింది. ఆ తర్వాత ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే బదిలీ చేసింది. చివరికి మరో 48 గంటల్లో పోలింగ్ ఉందనగా ప్రకాశం జిల్లా ఎస్పీని బదిలీ చేసింది. ఈ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయని, అనేక సమస్యాత్మక బూతులు ఉన్నాయని తెలిసి గతంలో కంటే తక్కువ కేంద్ర బలగాలను పంపింది. దీంతో విసిగి వందలాది మంది ఓటుకు దూరమైతే అనేక చోట్ల పరిస్థితి హింసాత్మకంగా మారింది. ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా ఈసీ తీరు దారుణంగా ఉంది. దేశంలోని చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించాయి, కొన్ని చోట్ల ఆలస్యంగా మొదలయ్యాయి. అయితే ఈసీ పనితీరుపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు దేశవ్యాప్తంగా 91 నియోజకవర్గాల్లో జరిగిన తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 లోక్సభ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకే ఓటింగ్ మొదలైంది. తొలుత ఈవీఎంలు మొరాయించాయి. దాంతో పెద్ద సంఖ్యలో ఓటర్లు గంటకు పైగా క్యూల్లోనే నుంచోవాల్సి వచ్చింది. కొందరు ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈవీఎంలు పనిచేయడంతో పోలింగ్ ఊపందుకుంది. దాదాపు అన్ని చోట్ల మధ్యాహ్నం 1 గంట వేళకు సగటున 35% పైగా ఓటింగ్ జరిగింది. బెంగాల్లోని 2 లోక్సభ నియోజకవర్గాలు కూచ్ బెహార్, అలీపూర్ దౌర్లకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 81% పోలింగ్ నమోదైంది. కూచ్ బెహార్లో ఓ స్వల్ప ఘటన మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఒడిశాలో 4 లోక్సభ, 28 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సగటున 70% ఓటింగ్ నమోదైంది. మల్కనగిరి జిల్లా కలిమెల పంచాయతీలో ఓటేసేందుకు వచ్చి క్యూలో నిల్చున్న ఓ 45 ఏళ్ల వ్యక్తి వడదెబ్బకు చనిపోయాడు. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మల్కనగిరి జిల్లాలో 8 కేంద్రాల్లో ఓటర్లెవరూ పోలింగ్ కేంద్రాలకు రాకపోవడంతో 0% ఓటింగ్ జరిగింది. కొందరు సిబ్బంది గ్రామాల్లోకి వెళ్లి చెప్పినప్పటికీ మావోయిస్టులకు జడిసి ప్రజలు విముఖత చూపారు. బీహార్లో 4 సీట్లకు పోలింగ్ జరగ్గా సాయంత్రం 6 గంటల వేళకు 50% ఓటింగ్ నమోదైంది. కొన్ని చోట్ల ఈవీఎంలను ట్యాంపర్ చేయడానికి జరిగిన ప్రయత్నాలను భగ్నం చేశారు. తమ ప్రాంతంలో అభివృద్ధి జరగనందుకు నిరసనగా 6 కేంద్రాల పరిధిలో ఓటర్లు రాలేదు. సిస్వాలో ఓ పోలింగ్ బూత్ ను ఆక్రమించడానికి అసాంఘిక శక్తులు ప్రయత్నించాయి. అసోంలో తొలి విడతలో 5 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక ఛత్తీస్గఢ్లోని ఒకే ఒక సీటు బస్తరకు జరిగిన ఎన్నికల్లో 57% పోలింగ్ నమోదైంది. నక్సల్ ప్రాబల్య ప్రాంతమైన ఈ నియోజకవర్గంలోని అనేక సెగ్మెంట్ల నుంచి పోలింగ్ సిబ్బంది ఈ అర్ధరాత్రికి గానీ తిరిగి వచ్చే అవకాశం లేదు. అనంతరం పోలింగ్ శాతం స్వల్పంగా పెరగవచ్చంటున్నారు. మహారాష్ట్రలోని 7 నియోజకవర్గాల్లో 50 పోలింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంలు మొరాయించినట్లు ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. నాగ్పూర్, చంద్రపూర్, యావత్మల్, వాసిముల్లో అనేక బూతుల్లో ఈవీఎంలు స్లో అయ్యాయని ఈసీ అధికారులకు దాదాపు 100 కాల్స్ చేసినా ఫలితం లేకపోయిందని ఆరోపించింది. ఉత్తరప్రదేశ్లోని 8 నియోజకవర్గాల్లో 64% పోలింగ్ జరిగింది. ఉత్తరాఖండ్లో మొత్తం 5 సీట్లకు పోలింగ్ ముగిసింది. 57% ఓటింగ్ నమోదైంది. తమ ప్రాంతానికి రోడ్లు వేయనందుకు నిరసనగా కుమావన్ ప్రాంతంలోని 13 గ్రామాల ప్రజలు ఓటింగ్ ను బహిష్కరించారు. నాగాలాండ్లోని ఏకైక సీటుకు జరిగిన ఎన్నికలో 78.76% ఓటింగ్ జరిగింది. కశ్మీర్లోని బారాముల్లా సీటుకు 32.29%, జమ్మూ నియోజకవర్గంలో 67.39% ఓటింగ్ రికార్డైంది. పోలింగ్ ముగియడానికి అరగంట ముందు కుప్వారాలో ఘర్షణలు చెలరేగి ఒకరు మరణించారు. వెస్ట్ త్రిపురలో అత్యధికంగా 81.8% ఓటింగ్ జరిగింది. సిక్కింలో 71%, మిజోరాంలో 62% ఓటింగ్ నమోదైంది. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.